శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో చాలామంది అదృష్టాన్ని మార్చబోతున్న గురుగ్రహం జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి 1:50 కర్కాటక రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఇది గురువుకి ఉచ్చక్షేత్రం అవటం వల్ల మిగతా రాశుల్లో సంచరించే దానికన్నా కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి గురువు ధనకారకుడు, అలాగే సంతానకారకుడు, జ్ఞానకారకుడు, విజ్ఞానకారకుడు. మనం చేస్తున్నటువంటి పూజలు, యజ్ఞ యాగాది హోమాలు, లేదంటే ఏదైనా దేవాలయం దర్శించడం, రెగ్యులర్గా ఏదైనా దైవ కార్యక్రమం చేపట్టినప్పుడు దాని యొక్క ఫలితం రావాలంటే గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. గురువు రాశిని చూస్తున్నా, 11వ స్థానానికి వచ్చినా, మరి ఏదైనా యోగంలో ఉన్నప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ పూజ పుణ్య కార్యక్రమాలు ఆ సమయంలో ఎంబటనే మనకి అమల్లోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఈవెన్ మనం గత జన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితాన్ని కూడా ఈ జన్మలో అనుభవించే విధంగా గురుగ్రహం మనకి సహకరించవలసి ఉంటుంది. కన్యారాశి వారికి లోహమూర్తిగా 11వ స్థానంలో ప్రవేశించబోతున్న గురువు యొక్క అనుగ్రహం ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు, మరి గురువు ఈ రాశి వారికి చతుర్థ, సప్తమ స్థానాలకి ఆధిపత్యం వహిస్తారు. అలాగే గురువు యొక్క కారకత్వాలు సంతానం, ధనం, మరి ఐశ్వర్యం, ఆరోగ్యం, ఏదైనా గురు కారకత్వాలు కూడా ఈ 11వ స్థానంలో ప్రవేశించినటువంటి గురువు వల్ల మీకు లభిస్తాయి. 11వ స్థానానికి ఏ గ్రహం వచ్చినా కూడా ఏదో విధంగా జాతకుడు కోరికలు తీర్చే ప్రయత్నంలో సహకరించడం జరుగుతాం. అయితే లోహమూర్తిగా ఉండడం అన్నది ఒక విధంగా మామూలుగా గురువు ఇచ్చే ఫలితాల కన్నా కొద్దిగా పర్సంటేజ్ అన్నది తగ్గుతూ ఉంటుంది. సాధారణంగా మరి ఈ లోహమూర్తిగా వచ్చినటువంటి గురువు ఈ రాశి వారికి మరి వారు ఏదైతే ఆశిస్తారో ఆ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి చతుర్థాధిపతిగా మరి ఒకటి మాతృ సౌఖ్యాన్ని, తల్లిగారితో ఏదన్నా విభేదాలు ఉంటే అవి సమస్యపోయి తల్లిగారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అలాగే స్త్రీ దేవత ఆరాధన వల్ల అమ్మ అనుగ్రహం ఉంటే అన్నీ ఉంటాయన్నట్టు మరి ఈ విధంగా ఆ ఆరాధన మీకు ఫలిస్తుంది. విద్యార్థులు విద్యలో విశేషమైనటువంటి ప్రావీణ్యాన్ని సాధించడం జరుగుతుంది. వాహన సౌఖ్యం కలుగుతుంది. స్థిరాస్తి కొనాలని మీ ఆలోచన నెరవేరుతుంది. నూతన గృహప్రవేశం జరుగుతుంది. ఇతరుల ఆధీనంలో ఉన్నటువంటి స్థిరాస్తి మీ స్వాధీనం అవుతుంది. ఓవరాల్గా సుఖం, ఆనందం, సంతోషం ఇవే ఇంపార్టెంట్. మనిషికి ఎన్నున్నా కూడా చతుర్థ భావం పాడైతే ఏ విధంగా కూడా జాతకుడు ఉన్నది అనుభవించలేకపోతుంటాడు. నిత్యం దుఃఖంతో, మనోవేదనతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. మరి చతుర్థ భావం బాగుంటేనే జాతకుడు సుఖపడినట్టు. అది సాధారణ గింజనీళ్ళు తాగినా, పంచభక్ష పరవన్నాళ్ళు తిన్నా కూడా సంతోషంగా తిన్నదే ఒంటికి పడుతుందని మరి చతుర్థ భావ ఫలితాలు రావడంతో మరి కన్యారాశి వారికి జీవితం అంతా అంటే ఈ రాబోయే 153 రోజులు సుఖ సంతోషాలతో గడపడం జరుగుతూ ఉంటుంది. ఇక సప్తమ స్థానం ప్రస్తుతం ఈ కన్యారాశి వారికి సప్తమ స్థానంలో శని ప్రభావం వల్ల వివాహం అంతా సౌఖ్యంగా ఉండదు. ఏదో అనారోగ్య కారణాల వల్ల, ఉద్యోగ ఒత్తిడి వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, అభిప్రాయ భేదాల వల్ల పెళ్లి జరిగినా కూడా దానివల్ల సుఖం లేకుండా పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు అటువంటిది అంటే మరి ఆరోగ్యం, ఏ సమస్య వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య సంపూర్ణంగా పోవడం వల్ల నిత్యం
సుఖ సంతోషాలతో గడిపే విధంగా, అంటే భార్యతో, జీవిత భాగస్వామితో, అంటే మీకు ఇష్టమైన వారితో సంతోషంగా గడిపే అవకాశం అయితే ఉంటుంది. మరి అలాగే మరి ఈ గురువు స్వక్షేత్రంలో కాకుండా ఉచ్చక్షేత్రంలో రావడం వల్ల ఏంటంటే ఈ ఫలితాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక పరమైన సమస్యల నుంచి బయటపడతారు. మీకన్నా పెద్దవాళ్ళు, అంటే మీకన్నా ముందు పుట్టిన వాళ్ళు మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతుంటుంది. అలాగే ఈ గురువు యొక్క సంపూర్ణ అనుగ్రహం ఈ రాశి వారికి పొందాలంటే, అంటే లోహమూర్తిగా ఉన్నాడు కాబట్టి పూర్తి ఫలితాలు ఇవ్వకపోవచ్చు. అందువల్ల చక్కగా ఈ వీడియోలో చెప్పినటువంటి చివరి పరిహారం చేసుకోవడం వల్ల కానీ, గోసేవ చేయడం వల్ల కానీ, తల్లిగారికి వారి యొక్క ఇష్టంగా వారితో మీరు తల్లిగారికి కావాల్సినవన్నీ సమకూర్చడం కానీ, అంటే తల్లిగారి యొక్క ఆశీర్వాదం పొందడం వల్ల కూడా గురువు యొక్క అనుగ్రహం పొందడం జరుగుతుంది. ఈ గురుగ్రహం ఒక జాతకుడు ఆ వ్యక్తిగతంగా అతని జాతకుడి మీదే కాకుండా అతని యొక్క సంతానం మీద, వారి యొక్క తండ్రి గారి మీద, అతని యొక్క భార్య మీద ఈ ప్రభావం చూపడం జరుగుతుంది. అలాగే మొత్తం ఆర్థిక వ్యవస్థ, జాతకుడి యొక్క ధన ఆదాయం కానీ, వ్యయం కానీ, ఇవన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహం ఉంటేనే జాతకుడు పొందగలుగుతూ ఉంటాడు. అందుకని ఈ గురుగ్రహం మార్పు కోసం మరి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. ఈ గురువు మారినప్పుడల్లా ప్రతి ఒక నదికి మరి పుష్కరాలు రావడం జరుగుతుంటుంది. ఆ పుష్కరాల్లో, అంటే ఏ నదికైతే పుష్కరాలు వస్తాయో ఆ నదిలో స్నానం చేయడం వల్ల జాతకుడు ఈ జన్మలో చేసుకున్నటువంటి పాపకర్మలు నశించి పుణ్యకర్మలు పొందడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గురుగ్రహం ఈ జూన్ 1వ తారీఖు అర్ధరాత్రి కర్కాటకంలో ప్రవేశించి ఇంచుమించుగా మనకి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఇదే రాశిలో సంచరించడం జరుగుతుంది. సుమారు 153 రోజుల పాటు సంచరిస్తున్నటువంటి ఈ గురుగ్రహం ఉచ్చస్థానంలో మరి కొన్ని రాశుల వారికి హంస మహాపురుష యోగం అనే ఒక పంచమహాపురుష యోగాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి కొంతమందికి గజకేసరి యోగం అనే గొప్ప యోగాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించు ప్రతి ఒక్కరి జాతకంలో కూడా ఈ గజకేసరి యోగం అన్నది ఏదో కారణం వల్ల, అంటే గురుచంద్రులు కలిసి ఉండడం వల్ల, ఒకరికొకరు కేంద్రంలో ఉండడం వల్ల ఏర్పడడం జరుగుతుంటుంది. అయితే గురువు స్వక్షేత్రంలో కాకుండా ఉచ్చక్షేత్రంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి అత్యంత బలమైనటువంటిది ఈ గజకేసరి యోగం. ఈ యోగం కొన్ని రాశుల వారికి ఈ సమయంలో ఏర్పడుతుంది. మరి దురదృష్టవశాత్తు కొన్ని రాశుల వారికి శకట యోగం అనే ఒక యోగం ఏర్పడుతుంది. అది వారి యొక్క జన్మ జాతకంలో ఉంటే ఇప్పుడు ఏర్పడబోతున్నటువంటి ఈ శకట యోగం అన్నది వారి యొక్క జీవితంలో, అంటే ఈ రాబోయే 108 రోజుల్లో కొన్ని ఇబ్బందులు కూడా కలగజేయడం జరుగుతుంటుంది. మరి ప్రధానంగా ఈ గురువు ఈ ఒక రాశిలోకి మారేటప్పుడు 4 విధాలుగా ఆ రాశుల్లో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అది సువర్ణమూర్తి, రజితమూర్తి, లోహమూర్తి, అలాగే తామ్రమూర్తిగా ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రవేశించే స్థితిని బట్టి, అంటే రజతమూర్తిగా ఎవరికైతే ప్రవేశిస్తాడో వారికి ఏ స్థానమైనా గురువు అత్యంత శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. అదే లోహమూర్తి అయినప్పుడు శుభస్థానంలోకి వచ్చినప్పుడు కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి ఈ వీడియోలో మనం ఈ గురువు యొక్క మార్పు ఏ రాశి వారికి అఖండ యోగాన్ని ఇవ్వబోతుంది, మరి లోహమూర్తిగా, తామ్రమూర్తిగా, రజతమూర్తిగా ఏ రాశుల వారిని అదృష్టం వరించబోతుంది అన్న విషయాన్ని చాలా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం మనం వీడియో చేద్దాం. అలాగే ప్రతి ఒక్క రాశి వారికి కూడా ఏ పరిహారం చేసుకుంటే మరి ఈ అదృష్టం కలిసి వస్తుంది, లేదంటే దురదృష్టం నుంచి బయటపడవచ్చు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఏదైనా గురుగ్రహం అనుగ్రహం, అంటే ఇప్పుడు గురువు మార్పు వచ్చినప్పుడు కొన్ని రాశుల వారికి సంతాన లాభం కలుగుతుంది, కొన్ని రాశుల వారికి వివాహం జరుగుతుంది, కొన్ని రాశుల వారికి ఉద్యోగం ఏర్పడుతుంది. మరి నాడీ శాస్త్ర ప్రకారం గురువే జీవకారకుడు కాబట్టి గురువును ఆధారం చేసుకునే ఈ నాడీ శాస్త్ర ప్రకారం జాతక విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఎవరైతే
ఈ శాస్త్రం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఈ వీడియోని జాగ్రత్తగా పరిశీలించి తగు పరిహారం చేసుకుంటే గురువు తప్పకుండా వారి యొక్క కోరికని నెరవేర్చడం జరుగుతుంది. గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే సాధారణంగా దక్షిణామూర్తి శివుడు ఆరాధన వల్ల మనకి గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. లేదు మీకు విద్య నేర్పిన గురువు, తల్లి తండ్రి వారి సేవ చేయడం వల్ల కూడా గురువు మీకు మంచి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎన్ని పరిహారాలు చేసినప్పటికీ కూడా గణపతిని ఆరాధించడం కానీ, గణపతిని ఏ విధంగా అంటే మీ యొక్క శక్తిని బట్టి పూజించడం వల్ల ఈ యొక్క పరిహారం అంటే మనం ఏ పరిహారం చేసినా గణపతిని ఆరాధించడం వల్ల, పూజించడం వల్ల, లేదంటే ఈ గణపతి హోమం చాలా సింపుల్గా చేసుకున్నటువంటి హోమాల్లో గణపతి హోమం ఒకటి, అది చాలా తొందరగా మీకు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. అంటే ఇంచుమించుగా మనం ఆ హోమం పూర్తయ్యే లోపల కూడా మీకు ఆ ఫలితం వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు. గణపతికి ఇష్టమైనటువంటి అష్టద్రవ్యాలు అంటే 8 రకాల వస్తువులతో ఈ హోమాన్ని చేయడం వల్ల అంటే అది దానికి పూర్వం అంటే గణపతి హోమం చేసే ముందు మీరు కొన్ని గురువు ద్వారా ఉపదేశం పొంది ఆ మంత్రం మీద పట్టు సాధించడం వల్ల స్వయంగా మీరు చేసుకోవచ్చు. లేని పక్షంలో ఎవరైతే ఇటువంటి హోమాలు చేసే ప్రావీణ్యం కలిగి వాళ్ళకి ఆ విద్య వచ్చి ఉంటే వాళ్ళతో అన్న చేయించుకోవచ్చు. సో ఏదన్నా అది మీ యొక్క ఇష్టాన్ని బట్టి ఉంటుంది. మరి గణపతికి ఎక్కువగా ఇష్టమైనటువంటి కుడుములు అంటే అవే మోదకములు అంటారు. అవి గణపతికి సమర్పించవలసి ఉంటుంది. అవి 108. అలాగే అరటిపళ్ళు, అవి సంపూర్ణంగా అరటిపండుతో కాకుండా ముక్కలుగా కట్ చేసి అంటే మనం చిన్నపిల్లవాడికి ఏ విధంగా అయితే తినిపిస్తామో ఆ విధంగా ముక్కలు కట్ చేసి అరటిపళ్ళు హోమంలో వేయవలసి ఉంటుంది. చెరకు ముక్కలు, దాని తర్వాత అటుకులు, పేలాలు, సత్తుపిండి, తెల్ల నువ్వులు, అలాగే కొబ్బరి ముక్కలు, ఇవి 8 రకాల ద్రవ్యాలు స్వామివారికి ఈ గణపతి హోమంలో సమర్పించడం వల్ల విధి విధానంగా పూర్తి చేసి దీనివల్ల ఏంటంటే సంపూర్ణంగా మీకు ఇటువంటి ఫలితం అన్నది రావడం జరుగుతుంటుంది. కామన్గా ఇవి చేయలేని వారు ఏదైనా దేవాలయంలో కూడా ఈ ద్రవ్యాలు సమర్పించడం వల్ల మీకు ఆ ఫలితం పొందే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా ఈ గణపతిని ఆరాధించడం వల్ల, గణపతి హోమం చేయడం వల్ల, గణపతి యొక్క అష్టోత్తరం చదవడం వల్ల, సంకటనాశన గణేశ స్తోత్ర పారాయణ వల్ల ఈ గురువు యొక్క అనుగ్రహం అనేది మీకు లభిస్తుంటుంది. అంటే గురువు అనేక కారకత్వాలు వహిస్తూ ఉంటాడు. సంతానం కొరకు ఒక విధంగా రెమెడీ చేయవలసి ఉంటుంది, విద్య కొరకు ఒక విధంగా, ధనం కొరకు ఒక విధంగా, ఈ విధంగా ప్రతిదానికి వివిధ రకాల పరిహారాలు చెప్పడం జరుగుతుంది. బట్ ఏదైనా ఒక కోరిక నెరవేరాలన్నా, జీవితంలో అదృష్టవంతుడు ఆరోగ్యంగా ఉండాలన్నా గురువు యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. సో ఏదైనా గురువు అనుగ్రహం ఉంటే జీవితం చాలా సంతోషంగా, సాంప్రదాయంగా నడిచే అవకాశం ఉంటుంది. స్వస్తి.